హీరో హీరోయిన్‌తో పాటు విలన్‌తో పాటు ఒక కామెడియన్ కూడా తప్పనిసరి. సో, ఇప్పుడు 'తాగుబోతు రమేష్' కానీ, మన 'బ్రహ్మానందం' గారు, 'అలీ' గారు అలాంటి ఆయన వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళతో పాటు సరిసమానంగా మనల్ని నవ్వించడానికి, మనందరితో పాటు మజాకులు చేయడానికి మన ముందున్నాడు రజాక్ అనమాట. హాయ్ రజాక్. హాయ్ అండి. సో, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మూవీలో? నా క్యారెక్టర్ వచ్చేసి మా యాదు. యాదు ఫ్రెండ్ క్యారెక్టర్ నాది. ఓకే. అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు. హ్మ్. కంటిన్యూ ఉంటుందండి. సూపర్. ఫుల్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. అది ప్రేక్షకులు చెప్తారు. నాకు ప్రత్యేకించి ఛాన్స్ ఇచ్చిన మా నరసింహ్ సార్ గారికి ఫస్ట్ ఏంటంటే మాతో షార్ట్ ఫిల్మ్ చేశారు సారు. ఓకే. అదన్నా చెప్పినట్టు, మల్లేష్ అన్న చెప్పినట్టు కోటర్ బాబా అనేది వెబ్ సిరీస్. హ్మ్. అప్పటి నుంచి చెప్తలేడు, నేను చెప్తున్నా. కోటర్ బాబాలో సేమ్ యాజ్ టీస్ తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. నేను అనుకున్నా ఫస్ట్ హ్మ్. ఓకే నార్మల్గా షార్ట్ ఫిలిం తీస్తున్నా ఓకే అనుకున్నా. కానీ ఒకరోజు ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి ఇట్లా మూవీ ఉందిరా అంటే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పిన. సో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఇంకా ఫుల్ హ్యాపీ. ఆల్మోస్ట్ మొత్తం మనదే ఉంటుంది కాబట్టి. సో కామెడీ రోల్ ఇచ్చిండు. అండ్ మాకు ఛాన్స్ ఇచ్చి ఇంత సినిమా ముందు తీసుకెళ్తున్న మా ప్రొడ్యూసర్ సార్ గారికి పాదాభివందనాలు. మరియు మా నరసింహ సార్ గారికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చి, అండ్ అలాగే ఈ సినిమాలో కొరియోగ్రఫీ కూడా చేశాను నేను. సూపర్. 3 సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాను. ఓహ్! అంటే సినిమాలో డ్యాన్సులు కాకుండా హ్మ్. అంటే ఉంటుంది ఒక జస్ట్ ఫోక్ టైపు, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కొరియోగ్రఫీ ఉంటుంది. సో ఈ ఛాన్స్ ఇచ్చిన సార్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ద ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ మూవీలో మరో మంచి క్యారెక్టర్ చేసిన రామస్వామి గారు మన ముందున్నారు. హలో సార్. నమస్తే అమ్మ. సార్, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? నేను హీరోకు బావ క్యారెక్టర్ అన్నాను. ఓకే. మా బావమరిది దుబాయ్కి వెళ్ళి కొంచెం డేట్ ఎక్స్పైర్ అయిపోయినాక పెళ్లి కోసం ఇక్కడికి వస్తాడు. ఓకే. ఈ ఆ పెళ్లి చేసుకోవడానికి ఆయన పడే కష్టాలు, అతను పెళ్లి చేసి ఆయనకు పడడం, మమ్మల్ని కష్టపెట్టడం, అదంతా కామెడీ రూపంగా చూపించడానికి డైరెక్టర్ అంతకంటే ఎక్కువ కష్టపెట్టాడు. అదే డైరెక్టర్ కష్టం మాకు కనిపించింది, మా కష్టం కామెడీ రూపంలో కూడా రేపు ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారు అని నాకు నమ్మకం ఉందండి. సూపర్ సార్. సో ప్రతి ఒక్కరు మూవీ పిక్నిక్ లా గడిచిపోయింది అని చెప్తూ ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మూవీ జరుగుతున్నంత సేపు అన్నారు. సో మీకు ఎలా ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఉన్నదమ్మా. లాస్ట్ సీన్లో మమ్మల్ని అందరూ ఉరికిపిస్తాడు డైరెక్టర్ గారు. ఎందుకు ఉరికిపిస్తారో మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే. అది ఉరికేటప్పుడు చిన్నప్పుడు దొంగాట ఆయన గుర్తుకొచ్చింది నాకండి. దొంగాట గెలినప్పుడు ఉరుకుతుంటే మేము ఉరికినాము, డైరెక్టర్ ఉరికిండు, ఆయన ఉరుకున్నాం, మేము ఉరుకుడు. అది జీవితంలో మర్చిపోయిన కామెడీ అమ్మ. అది నాకైతే అది మెమొరేబుల్. అంటే చిన్నప్పుడు దొంగాట ఆడిన ఆట అన్ని మాతో ఆడిపించిండు. ఆ ఆడిన ఆట అంతా మేము ఆడిన ఆట ఎట్లుంటుందో ఖచ్చితంగా ప్రేక్షకులు కడుపుబ్బని అవుతున్నాను మాత్రం నాకు మాత్రం నమ్మకం ఉంది. సూపర్ సార్. థ్యాంక్ యూ. కొంతమంది పేర్లు చాలా విచిత్రంగా కాశీగా ఉంటాయి. సో మన ముందున్నారు ఇప్పుడు మంచి క్యారెక్టర్ చేసిన అడ్వాన్స్ కనకారెడ్డి గారు. సో కనకారెడ్డి గారు, మిమ్మల్ని అందరూ కూడా అడ్వాన్స్ కనకారెడ్డి అని ఎందుకు అంటున్నారు? ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? ఈ మూవీలో నా క్యారెక్టర్ హీరోయిన్ వాళ్ళ తండ్రిని నేను. ఓకే. ఈ సినిమా మొదలయ్యేటప్పుడు రాజా గారు మన నరసింహ సార్ రమ్మన్నాడు మనందరినీ సినిమా కుదరాని. రాజా గారు వారి దయ వల్ల మేము అందరం వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నరసింహ గారి దయ వల్ల మా ముఖాలు చూసి మాకు ఏ క్యారెక్టర్ సరిపోతాయో అట్లా ఇచ్చిండు. మొత్తం మీద మంచి క్యారెక్టర్ అని తృప్తి పడుతున్నా. సినిమా కూడా బాగుంది. మరి సార్ ఆల్రెడీ చెప్పారు మూవీ లాస్ట్లో అందరినీ కూడా పరిగెత్తిచ్చారు. సో అది మాకు మంచి ఎక్స్పీరియన్స్. సో మీరు స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి అని. సో మీకు కూడా మూవీ మేకింగ్లో ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీరు మాతో షేర్ చేసుకోండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మేడం. ఓకే. మామూలుగా కూడా మా పాపను మా భార్యను నన్ను కలిసి వీళ్ళని సంధ్యలకి వెళ్ళి బాగా ఉరికిపించినప్పుడు అదో ఎక్స్పీరియన్స్. ఓకే. ఇంకొకటి ఏమిటంటే మేము దాదాపు 100 సినిమాలు తీసినాం, కానీ ఒక్కొక్క డైరెక్టర్కు సినిమా కావాలని కోపం బాగా వస్తుంది, బాగా అరుతారు. బాగా నేర్చుకుంది ఏంటి అంటే ఎంత పెద్ద సీన్ అయినా ఎప్పుడైనా కూడా నరసింహ గారి మొహం చిరునవ్వే చూసినాం. అది బాగా ఇప్పుడు ఎప్పుడు సినిమా తీసినా కూడా అట్లనే ఉంటేనే వస్తుంది అనేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము పొందినాం ఇక్కడ. సూపర్. ఇంకొకటి ఏంటంటే మేము అక్కడ వికారాబాద్లో పొద్దున్న 6 గంటలు లేపిన తర్వాత ఆ వెహికల్ వేసుకొని మేము వికారాబాద్ పెట్టినప్పుడు గుట్టలు ఉండాడు బాగా. మేము హీరోయిన్ అందరం కలిసి అక్కడ దిగేది, ఆ జింకలు నెమ్మలు చూసుకుంటా సెల్ఫీలు దిగేది, అది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇదివరకు నేను 4 సినిమాలు చేసినప్పుడు పేనం తీసినాం అయిపోయింది, సినిమాలు చూసుకున్నాం. కానీ ఇది రోజు రోజుకి ఇంకొక కొత్త అనుభవాలు నేర్పిస్తాను ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. మాకు ఇదైతే ఇంకా కొత్త అనుభవాలు అవుతూ ఉన్నాయి.
మొత్తం మీద టీం వారికి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరి గారికి కూడా ధన్యవాదాలు. ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆనంద్ గారు మీ క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? సో మాతో షేర్ చేసుకోండి. ఇందులో హీరోయిన్ వాళ్ళ మేనమామ క్యారెక్టర్ చేసిన. ఓకే. నాకు ఈ క్యారెక్టర్ రావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ గారి ఫ్రెండ్ ప్రశాంత్ గౌడ్ గారు. వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా కో ప్రొడ్యూసర్ చిట్టిబాబు కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. దానివల్ల ఫుల్ సాంగ్ మొత్తం సాంగ్లో ఉండే అవకాశం ఇచ్చారు. దానికి డైరెక్టర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. సో మీరు ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే? నాది 1 డే షూట్ ఉండే మేడం. 1 డే షూట్ ఉంటే ఈ టీం అంతా చూస్తే కొంచెం న్యాచురల్గా అనిపించింది నాకు. న్యాచురల్గా అనిపిస్తే నా షూట్ లేకున్నా కానీ వీళ్ళతో కొన్ని రోజులు జర్నీ చేసిన నేను. ఎక్స్పీరియన్స్ నాకు చాలా మంచిగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారు. సో ఇంకొక మంచి క్యారెక్టర్ చేసిన కృష్ణ గారు మన ముందు ఉన్నారు. కృష్ణ గారు హాయ్ అండి. నమస్తే అండి. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? మేడం, నా క్యారెక్టర్ వచ్చేసేసి విలేజ్లో సర్పంచ్ దగ్గర నేను ఒక చిన్న ఆయన దగ్గర సంభాషణ ఉంటుంది. ఓకే. ఆ క్యారెక్టర్ చేసినాను. నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి మెయిన్ ఆనందన్న మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు. అన్నను డైరెక్టర్ను పరిచయం చేసిండు. ఆ సందర్భంగా వచ్చి అక్కడ చేయడం జరిగింది. ఓకే. సో మరి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ మూవీ చేశారు. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించారని చెప్తున్నారు. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ మూవీ? మేడం, నేను చేసింది ఒకే రోజు షూట్కి వెళ్ళాను. ఓకే. కానీ ఆ ఒక్క రోజు ఆ ఊరిలో ఒక పండుగ వాతావరణం చూశాను నేను. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక ఊర్లో ఇప్పుడు తెలంగాణలో బోనాల పండుగ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఊరంతా అసలు చాలా సంబరాలు చేసుకున్నట్టు ఉంటుంది. కానీ ఆ ఒక్కరోజే నేను ఉన్నాను షూట్లో. ఆ ఒక్కరోజు ఊరు మొత్తం అడావిడి అంటే ఫస్ట్ టైం మేము ఆ ఊర్లో షూట్ చేయడము. కానీ ఆ షూట్ చేసినప్పుడు మేము హ్యాపీనెస్ పొందడం కాదు, మా టీం మొత్తం కాకుండా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేసినారు. ఆ ఎంజాయ్లో ఏంటంటారంటే అసలు మేము షూట్లో చేస్తున్నామా లేకుంటే ఒక ఏదో మంచి పండుగ ఫెస్టివల్కి వచ్చినామా అన్నంత హ్యాపీగా జరిగింది. ఈ హ్యాపీనెస్ అన్న దగ్గర నేను చాలాసార్లు కూడా పంచుకోవడం జరిగింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కానీ బ్రహ్మాండంగా అనిపించింది. నేను ఆ మూవీలో ప్రతి సన్నివేశాన్ని చూస్తే ఇప్పటి వరకు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ బ్రహ్మానంద గారు కానీ వీళ్ళు చేసిన క్యారెక్టర్లు చూసినాం, ఎంతో సంతోషపడినాం. కానీ వాళ్ళను మించి చేసినామేమో అన్నంత విధంగా అన్న చాలా మంచి చేసిండు. అసలు ప్రతి సన్నివేశం ఈ సినిమాలో చూసిన ఏ సన్నివేశాన్ని కూడా అసలు దీన్ని తీయడానికి సోర్సెస్ లేదు. అసలు అంత బ్రహ్మాండంగా చిత్రీకరించారు. అది చూసినంతసేపు 2.5 గంటలు కనీసము ఇట్లా కదలడానికి కూడా సోర్సెస్ లేదు. ఇంకోటి ఏడిస్తేనే నవ్వు వస్తుంది అంటారు కదా, కానీ ఈ సినిమా చూసిన వాళ్ళు నవ్వి ఆ ఆనంద బాష్పాలు కళ్ళ నీళ్ళు వచ్చే విధంగా కామెడీ ఉంటుంది. అది చాలా 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 హైలైట్. ఈ సినిమా మాత్రం నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా చాలా హైలైట్గా నిలుస్తుంది. కామెడీ పిక్చర్లు ఇప్పటి వరకు ఉన్న సినిమాలేమో కానీ ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకోబోతుంది. అది ప్రేక్షకులు మాకు సహకరించి మాకు ఆశీర్వదించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.